హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. అందరికీ ముందుగా అంటే వీడియో అయితే లేట్గా పోస్ట్ అవుతుందిలేండి, భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ టు నైట్ దాకా అయితే బ్లాగ్ కవర్ చేస్తాను. అసలు స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, చూస్తూ ఉండండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఐ థింక్ చెల్లి అండ్ కూతురు కూడా వస్తారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ చేసుకోబోతున్నాం అనమాట. భోగి, సంక్రాంతి అండ్ అలాగే కుదిరితే ఏ వ్లాగ్ కుదిరితే ఆ వ్లాగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మార్నింగ్ అంతా ఇంట్లో క్లీన్ చేసేసుకుని ఇలా సింపుల్గా దేవుడికి పూజ చేసేసుకున్నాను. యాక్చువల్గా మెయిన్ పండుగ రోజు ఉండింటే గనక టెంకాయ కొట్టేదాన్ని, ఈరోజు అయితే ఏం కొట్టలేదు. అండ్ కొంచెంగా దేవుడికి బెల్లం పెట్టేశాను ప్రసాదంగా. అండ్ మా ఆయన లేరులేండి, బయటకు వెళ్ళారు. అండ్ లగేజ్ అంతా ఇక్కడ సిద్ధం చేసేసా. అండ్ ఇలా డెకర్ కోసం కొత్త ఐటెం తెచ్చుకున్నా. మీకు ఈ వ్లాగ్లోనే కనిపిస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు వ్లాగ్లో ఇది షేర్ చేయలేదు మీతో. సో ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి, పూజ అయితే ఇప్పుడే అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరాలి. అండ్ ఫైనల్లీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్దొద్దున, చిన్నొద్దున అండ్ పిల్లలు అందరూ ఊరు నుంచి వచ్చేసారనమాట. ఇక్కడ నుంచి అయితే సందడి మొదలవుతుంది. మీరైతే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ ఇష్యూ ఏదో చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు, మళ్ళీ సిగ్గుబడి ఆపేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ మంచిగా మాకైతే టైం పాస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇష్యూ ఉంటే మాత్రం వేరే లెవెల్. చెప్పు, అవే చెప్పులే. వంకాయ ఫ్రూట్స్ చెప్పలే, ఫ్రూట్స్ బాగుంది. మళ్ళీ చెప్పు. కూరగాయలు సీతాఫలం, మామిడి, అనాస, పపాయి, అరటి, దానిమ్మకాయ, పుచ్చకాయ. ఏంది కూరగాయల వల్ల పండ్లు? కూరగాయలను మొదలు పెట్టి పండ్ల కాడికి అండ్ ఇక్కడైతే కిచెన్ రూమ్లో వదిన వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. పులగం పచ్చడి, పచ్చి పులుసు. అంటే భోగి రోజు ఈ పులగం పచ్చడి, పచ్చి పులుసు చేసుకోవడం సాంప్రదాయం కదా, అత్తమ్మ అందుకోసం అనేసి ఇదే చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయారనమాట. ఆలోపి ఇక్కడైతే మా వాళ్ళు గేమ్కి స్టార్ట్ చేసేసారు. అండ్ ఇవి గెలుచుకున్న వాళ్ళకి మనీ కానీ ఈ పిల్లలకి తినేటివి కానీ ఇవ్వడానికి అనేసి అవి ఆర్డర్లో పెట్టారు మా ఆయన. అండ్ అలాగే పైన ఉన్నాయి కదా చాక్లెట్స్, ఆ కింద అట్ట బాక్స్లో కూడా చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని చూడకుండా మ్యాచ్ చేయాలి, అదే గేమ్. కరెక్ట్ పెట్టినాడు వీడు, కరెక్ట్ పెట్టినాడు. జస్ట్ మిస్ రాంగ్. కుమార్ అన్నారా. అండ్ ఇక్కడ వదిన వాళ్ళు అత్తమ్మ బయటికి వెళ్ళారనమాట. ఇంకా నాకైతే బోర్ కొడుతుంది, బట్ పిల్లల సందడి అయితే ఉంది లేండి. కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా మా మామయ్య ఏవో ఓల్డ్ మూవీస్ పెట్టారనమాట. అండ్ ఇంతలోనే మామయ్య కుర్కురే తింటావమ్మా అంటే, తింటాను మామయ్య అంటే కుర్కురే తెప్పించారు. అది తింటూ అలా టీవీ చూస్తూ పిల్లల మాటలు వింటూ అలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మా ఆయన కూడా సైడ్ దగ్గరికి వెళ్ళారనమాట. సో ఆయనను నింటే నాకు టైం పాస్ అయ్యేది. అండ్ మా ఫ్రెండ్ అయితే ఈ లోపు వస్తుంది అనమాట. సో తన దగ్గరికి వెళ్ళాలి, నేను తన కోసం వెయిటింగ్ ఆల్రెడీ. అండ్ ఇందాక బయటికి వెళ్ళడానికి వెయిటింగ్ అని చెప్పా కదా, ఆల్రెడీ బయటకు వచ్చేసా అనమాట. మా 10th to డిగ్రీ దాకా నా క్లాస్మేట్ అనమాట. వరం
పెళ్లి కూతురు కాబోతుందండి. సో తన కోసమే పెళ్లి షాపింగ్ ఎలా తిరుగుతూ ఉన్నామన్నమాట. కాసేపు టైం దొరికింది కదా, ఒక 2 hours అలా షాపింగ్కి రా అని చెప్పిందనమాట. అండ్ ఈలోపు అయితే మా బంధువులు కనిపించారు, వాళ్ళనే మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు అనమాట. తేజు తేజు అండ్ వాళ్ళని అలా ఒక క్లిప్పింగ్లో చూపించేసాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ షాపింగ్ యువతలకి షిఫ్ట్ చేసింది అనమాట. అండ్ ఈలోపు అయితే మా 10th క్లాస్ మెమొరీస్ని అలా నెమరేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, కాదర్బాద్ నరసింహరావు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్. నేను 10th క్లాస్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్లోనే చదివాను. తను షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసా అనమాట. అండ్ ఈలోపు అయితే మా ఆయన వచ్చేసారు, అలా చిన్న న్యాప్ వేసారు. అండ్ పిల్లలు వచ్చారు, అత్తమ్మ వచ్చారు, వదిన వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారనమాట. సో ఈలోపు అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ పచ్చిపులుసు, పులకం పచ్చడి, పచ్చిపులుసుతో రెడీగా ఉన్నాను యుద్ధానికి సిద్ధం అవ్వడానికి. అండ్ ఎప్పుడు నువ్వే నాతో వీడియోస్ తీసేది, నేను కూడా తీస్తా వీడియోస్ అని చెప్పేసి మా ఇష్యూ నాకు అలా సింబాలిక్గా ఎదురుగా ఆపోజిట్లో అలా వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. మెల్లగా అట్లా స్టాండర్డ్ లాగున్నా అబ్బా అట్లా అట్లా లాగితే మసాజ్ చేసినట్టు నాకు ఉంటుంది అట్లా. ఓయబ్బా అయితే చిన్నదేనా మీరు పోయినది? ఏమున్నాయని అసలు చిన్నది ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ టైం నైట్ వేసుకున్నాను అనమాట. నైట్ని వీడియో చూపిస్తే చండాలంగా ఉంటుంది కదా, అందుకే చూపించలేదు. అండ్ ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట, హ్యాపీనెస్ అలా పట్టలేక. అండ్ ఈ లోపు అయితే కవ్వ మా అన్న ఊరు నుంచి పంపించారు, అశోక్ అన్న మా చిన్నోదిన వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆ కవ్వబన్ను మా ఆయన ఇచ్చారు, తింటూ ఉన్నాను. కనపడిందే వీడియో ఆన్ చేసినాను, మళ్ళీ వాళ్ళకి తిరిగి పడుతుంది. ఏంది సిచ్యువేషన్ చూడు ఎట్లుందో. అండ్ ఈ లోపు అయితే కాస్త టైం దొరికింది కదా అనేసి అత్తమ్మ పల్లీలు వేయించుతూ ఉన్నారు. సర్లే అత్తమ్మ నేను వేయించుతాను పల్లీలు, ఇంకా మీరు వెళ్ళండి అంటే ఈ లోపు ఆనియన్స్ కట్ చేసేసి సేమియా ఉప్మాకి రెడీ చేస్తున్నారు. సరే అత్తమ్మ ఇది ఎసురు వేసేసి నేను చేస్తాలేండి అని చెప్పాను. అండ్ ఇక్కడ నైటీ వేసుకున్న ఆనందం అది వేరే లెవెల్ అండి. ఎప్పుడు నేను నైట్ డ్రెస్లలోనే ఉంటాను, నైటీ వేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ మా అల్లుడు ఒక ఘనకార్యం చేస్తున్నాడు, అదే మీకు చూపిస్తున్నా. నేను కిచెన్ రూమ్లో ఉంటే యువతల నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఏంటబ్బా అది అసలు ఆ అగ్గిపుల్లల సౌండ్ ఏంటి అని చెప్పేసి నేను యువతలకు వచ్చాను. ఆ అగ్గిపుల్లల సౌండ్ ఏంటో ఇంకా మీరే చూసేయండి. మొత్తం రికార్డ్ చేసిన అమ్మమ్మకు చూపిస్తాబా, ఏం చేస్తాను అవును. ఈలోపు అయితే తంబోలా గేమ్కి అన్నీ సిద్ధం చేసేసుకున్నాం. తంబోలా గేమ్ అందరం కలిసి స్టార్ట్ చేసేసాం. 37. అండ్ గేమ్ కూడా కంప్లీట్ అయింది. భోగి డే రోజు వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మొదటిసారిగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.